గైస్, సీతారూపం కన్యాగం నుంచి ఇప్పుడు మనం అంతా వెళ్తూ ఉన్నామన్నమాట. మీకోసం లైవ్ వీడియో చేస్తూ ఉన్నాను. పైన చూస్తున్నారు కదా, హిటాచ్ వల్ల ఇది చేస్తుంది, ట్రెక్కింగ్ చేస్తుంది మొత్తం. ఓకే, ఇదంతా వాటర్ ఫాల్స్ పడకుండా ఇక్కడ వాటర్ రాకుండా ఉండాలనేసి చేస్తూ ఉన్నారు. ఓకే, మీకోసం ఇది ఇక్కడ మైదుకూరు టు సీతారామపురం కనం నెల్లూరు రోడ్డు మొత్తం అంతా చేస్తూ ఉన్నారు. ఓకే, NH 477 అనమాట ఈ రోడ్ నంబరు. ఓకే, మీకోసం ఫుల్గా టాప్ వ్యూ నుంచి సీతారామపురం కనం నుంచి ఒక వీడియో తీస్తున్నాము. మేము ఇప్పుడు వచ్చేసి అరౌండ్ 20 కిలోమీటర్ వచ్చాము. ఇంకొక 20 కిలోమీటర్ ఉంది మాకి. చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు ఎవరు చూపించారు, మేము ఈ రూట్కి వచ్చేసాము, అందుకని తీసుకొని పోతా ఉన్నాము వీడియో. ఓకే, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి ఇక్కడ. ఓకేనా, ఎందుకంటే అక్కడ చెరువు కనిపిస్తుంది కదా, అది పూర్వమిల్ల చెరువు అనమాట. అది మీకు దూరం నుంచి కనిపించదు, మేము చూపిస్తాను. ఓకే, వాట్ గైస్, వై ఆర్ యూ లాఫింగ్ గైస్? చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చేస్తే ఫోటోషూట్ కానీ మనకి కర్ణాటక నుంచి, కేరళ నుంచి, అక్కడ వైనాడ్కి అక్కడ ఎందుకు వెళ్తారో తెలియదు, కానీ ఇక్కడికైతే మోస్ట్ ఆఫ్ పీపుల్స్ విజిటింగ్ చేసేకి వస్తారనమాట. ఓకే, తమిళనాడుకి వెళ్ళినట్లే ఇక్కడ కూడా చాలామంది వస్తారు. నియర్ బ్రహ్మసాగర్ ఉంది కదా, బ్రహ్మసాగర్ నుంచి ఇక్కడికి వచ్చేసి నెల్లూరు వెళ్తారనమాట. ఈ కనం రూట్ను చూసుకొని మాకు ఫేమస్ అయిన కనంలో ఏంటంటే ఒకటి రాయచోటి, నెక్స్ట్ సీతారామపురం కనం. అలా వెళ్తే చిత్తూరుకి వెళ్తాం, ఇలా వెళ్తే నెల్లూరుకి వెళ్తాం అనమాట. ఓకే, ఇప్పుడు కొంచెం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో నైట్ టైం వచ్చే వాళ్ళు ఎక్కువ స్పీడ్ రావద్దండి, బీ అవేర్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఓకే, ప్లీజ్ మా విజ్ఞప్తి ఈ వీడియో, ఎందుకంటే ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది టాప్లో హిల్ స్టేషన్లో. సో డోంట్ కమ్ అట్ నైట్ ప్లీజ్. స్టూపిడ్. ఇక్కడ మా ఫ్రెండ్సే ఫ్రెండ్స్, అందుకనేసి. ఓకే ఓకే ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, హైవేస్లో ఇక్కడ నుంచి టాప్ వ్యూ చూడాలనుకుంటే ఇక్కడ నుంచే చూడాలి మీరు. ఓకే, సముద్రం లెక్క ఉంది కదా, పెద్ద చెరువు. అది సీతారామపురం పూర్వం వెళ్ళదా చెరువు, అది వాటర్ చూడు, అది మనం దిగి మళ్ళీ ఇక్కడికే పోతాం అనుకుంటున్నా. ఇంత పెద్ద కన్నా మీద పోతా ఉన్నాం కదా, ఇక్కడ చూడండి గౌన్లు లాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు పవర్ స్టేషన్స్, టవర్స్, మెయిన్ సప్లైస్ అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత హైకింగ్ జరుగుతూ ఉన్నాయో. సో మేము అనుకున్న టైం కంటే ఇంకా కొంచెం ఎక్కువ పడేలా ఉంది. నో ప్రాబ్లం, మనం అలాగే వెళ్ళాలి, ఎందుకంటే మనకు అనుకున్న టైం అనుకునేసి స్పీడ్గా పోవడం మంచిది కాదు. ఓకే, ఉదయగిరికి చాలా డేంజరస్ ప్లేస్ కదరా ఇది. అవునా, అసలు చాలా అదే రాయచోటి కన్నా బెస్ట్. ఎంత అయినా రా, ఇది కొంచెం డేంజరస్గా ఉంది. కొంచెం చిన్నదే, ఇంకా పక్కనే మీకు 80 feet ఉంటుంది రోడ్. మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇప్పుడు ఇదొక్కటి చేస్తే ఇంకా పెద్ద పెద్ద ట్రక్కులు పోతాయి కదా ఇక్కడ, అందుకోసం అనేది. అయినా ఇది ఆడ కనెక్షన్ ఇచ్చేదానికి సంబంధం లేనట్టుంది. అక్కడ మనకు పూర్వమిల్ల దగ్గర అది హోల్ పెడుతున్నారు కదా కొండకి, దానికి దీనికి కనెక్టే లేదు అసలు.
ఇది సీతారామపురందా లేకుంటే ఉదయగిరిదా? ఇది సిఎస్పురంకి కదా రోడ్డు, నెల్లూరు కనెక్ట్ అవుతుంది. వదిలి ఆహాహా. ఓకే 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 అలాగా. నెల్లూరు డిస్ట్రిక్ట్ కదా. అయ్యే ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి పెట్టేది ఉంటుంది కదా. ఇప్పుడు ఒకవేళ ఇదేదన్నా పెట్టినారని గొట్టము, నీళ్ళంతా వచ్చి ఒక దగ్గర స్టోరేజెస్ అవుతాయి. అంతా మొత్తం హారన్ కొట్టు బ్రో. ఇప్పుడు ఎంతెంత పెద్ద కొండలో ఇప్పుడు ఇంకా కొంచెం మెడల్కు తీసి ఉండాల్సింది. ఇది ఏం కొడతారు, అది ఫినిష్ అయింది కదా. ఓ స్వామి, రాయచోటి కంటే ఇదే కొంచెం ఇది ఉన్నట్టుంది కదా. రాయచోటే బెటర్ అనిపిస్తూ ఉంది. మేడం మీ ఒపీనియన్ ఏంటి మేడం? రాయచోటి స్లీపింగ్ మోడ్ అంట ఫ్రెండ్స్. ఓకే. నిజంగా అర్థము పడుతుందా? ఇంత మంచిగా ఉంటాయి ఇక్కడ. దిగవద్దా? నేను ఫోటో తీసుకుంటాను. ఓహో వావ్, డస్ట్బిన్ లాగా అయిపోయింది అంతా. నా పంచ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫెస్టివల్ మోడ్స్ చూస్తున్నారు కదా. జస్ట్ వచ్చేసాం ఇక్కడికి. చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ సీతారామపురం కనం. ఎంత లోయల్గా ఉందో చూడండి. ఆ రోడ్ నుంచి ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇక్కడ మళ్ళీ ఇట్లా పైకి పోవాలా? ఓహోహోహో, అదే ఆ లైన్ రీసెంట్గా చేశారు బ్రో, పవర్ లైన్. పవర్ లైన్ కదా. ఇంతకుముందు లేదు అది.